వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి పరిపాలనా యంత్రాంగంలో అంటే తిరుమలలో ఉన్నటువంటి పరిపాలనా యంత్రాంగంలో ఇతను ఎంత లోతుగా ఉన్నాడో ప్రతిదీ కూడా ఎలా చూశాడో పిగ్గి డైమండ్ ఇక్కడ లేదని చెప్పేసి ఎలా చెప్పగలిగాడో అన్న రాజకీయాల అంశాలు దీక్షితులు ఉన్నారు కాబట్టి దీక్షితులు కానీ ఇక్కడ సమర్థించే ప్రసక్తి లేదు. చట్టపరంగా ఆయన మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం ఏదైతే కేసు పెట్టిందో ఆ కేసు తప్పుడు కేసు అని నేనేం చెప్పట్లేదు ఇక్కడ. ఎందుకంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణాన్ని పాడు చేసి ఇటువంటి వ్యక్తుల్ని మనం ఎక్కడ కూడా ఉపేక్షించకూడదని చెప్తున్నాను సార్ వాసుదేవన్ గారు. అదేవిధంగా ఇక సునీల్ కుమార్ గారు విషయం వచ్చినప్పటికీ ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి సబ్జెక్ట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు అంటే రఘురామరాజు కృష్ణరాజు గారు ఆయన మీద వేసినటువంటి జీవన మొత్తంగా వేసినటువంటి కేసు ఏదైతే ఉందో అందులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీగా ఉన్నటువంటి విషయం ఏదైతే ఉందో దాంట్లో ఆయనకి రఘురామకృష్ణరాజు గారికి న్యాయం జరగలేదు అనే భావన ఒక మానవుడిగా ఒక భారతదేశ పౌరుడిగా ఆయనకు అనిపించింది కాబట్టి ఆయన వెళ్ళడంలో తప్పేమీ లేదు. కానీ సునీల్ కుమార్ గారు బాధ్యత గల హోదాలో ఉండి ఆయన ఆ విధంగా ప్రకటించడం అనేది ఆయన లా పరంగా కోర్టు పరంగా న్యాయపరంగా చెప్పకుండా ఆయన ట్వీట్ చేయడం అనేది ఖచ్చితంగా అది ఆయన మీద కూడా ఒక సెక్షన్ వేసి కేసు కట్టాల్సిన పరిస్థితులు వస్తాయి సార్. లాను మనం ఆలోచించినట్లయితే ఖచ్చితంగా అలా మాట్లాడకూడదు. అంటే ప్రభుత్వ ప్రతినిధిగా ఆయన అలా ట్వీట్ చేయకూడదు. మరి ఆయన కూడా ఏదో ట్విట్టర్లో నేను ఉండాలి లేకపోతే రాజకీయాలు ఏదో రమణ దీక్షిత్ లాగా నేను సోషల్ మీడియాలోనూ లేకపోతే మీడియాలోనూ నేను ఫ్రంట్ ఉండాలనే ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి మనం భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక అతను విషయానికి వచ్చినప్పుడు బీజేపీ నాయకులు ఒకటి మాట్లాడారు. ఆయన మిషనరీస్ని డెవలప్ చేస్తున్నారు లేకపోతే ఎంకరేజ్ చేస్తున్నారు. నేను దానికి విరుద్ధంగా చెప్తున్నాను సార్. ఎందుకంటే ఈ చాలా మంది మనకి స్వతంత్ర వచ్చిన తర్వాత కానీ స్వతంత్రం రాకముందు కానీ మిషనరీస్ స్కూల్స్ ద్వారా ఎంతో మంది డెవలప్ అయినటువంటి సందర్భం, అందులో చదువుకుని ఎంతో మంది ఉద్యోగస్తులు అయినటువంటి సందర్భం. అటువంటి విధానాన్ని హిందూ ధర్మం ఎక్కడా కూడా ప్రోత్సహించకుండా మిషనరీస్ ఇంకా పెరుగుతుంటే మరి నెమ్మక నీరెత్తినట్టుగా చూస్తున్నటువంటి హిందూ వ్యవస్థలో పెద్దల యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని కూడా నేను తప్పుపడుతున్నాను సార్. ఎక్కడికక్కడికి పేదరికాన్ని ప్రారదోలడానికి చిన్న మాట అండి. చెప్పండి. నేను అన్నది మిషనరీ స్కూల్స్ అనలేదండి. స్కూల్స్ లో క్రిస్టియన్ మిషనరీస్ ని ఎంటర్ అయ్యే విధంగా చేస్తున్నారు అన్నాను. మీరు తప్పు విన్నారేమో. మిషనరీ స్కూల్స్ గురించి నేను మాట్లాడలేదు. అది నేను ఒక వ్యక్తికి ఒక విషయాన్ని మనం ఆస్వాదించేటప్పుడు నేను ఆ సబ్జెక్ట్ చెప్తున్నాను. సెక్యులర్ భారతదేశంలో మనకి ఇది తప్పదు. ఎందుకంటే సెక్యులర్ భారతదేశంలో ఇది తప్పదు సార్. ఎందుకంటే మనం దాన్ని పాయింట్ అవుట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం మిషనరీస్ ని లేకపోతే అక్కడ క్రిస్టియన్ వ్యవస్థని మనం తప్పట్టాల్సినటువంటి పరిస్థితి లేదు. ఆ వ్యవస్థ పెరగడానికి కారణం హిందువుల మూలాలని చెప్తున్నాను. కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి సంస్థల్లో మరి నిధులు ఉన్నప్పటికీ కూడా ఆ నిధులు ఈరోజు వేరే దారులకు మళ్ళీపోయినటువంటి సందర్భాలను మనం చూస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నిన్నటి వరకు కూడా ఎంతో మంది క్రిస్టియన్స్, అప్పుడు కరుణాకర్ రెడ్డి కానీ లేకపోతే వైవి సుబ్బారెడ్డి గారి వీళ్ళందరూ క్రిస్టియన్స్ తీసుకొచ్చి అక్కడ వేస్తున్నప్పుడు ఈ సమాజం హిందూ సమాజం ఏం చేస్తుంది? అక్కడ సెంట్రల్ లో బీజేపీ ఉన్నప్పుడు కూడా ఏంటి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలకి మొట్టికాయలేనటువంటి పరిస్థితి, అవసరం అడగలేనటువంటి పరిస్థితి కూడా ఈ రోజు దాపరించుకుందంటే దాని సెక్యులర్ దేశం కాబట్టి అలా. సత్యనారాయణ గారు మీరు పార్టీ సీనియర్ నాయకులు ఒక్క విషయం మీరే మాట్లాడండి. తిరుమల తిరుపతి దేవస్థానం నిధుల మళ్లింపు అనేది ఎన్టీఆర్ హయాంలోనే ప్రారంభమైంది. సో మనం ఏంటంటే గురువింద గింజ మన షేర్ కింద పెట్టుకొని మనం మాడితే ఎట్లా, మీరు కొబ్బరికాయ కొడితే తర్వాత వీళ్ళందరూ భవనాలు కట్టారు. టీటీడీ ఫండ్స్ ఎట్లా డైవర్ట్ అయినాయో ఒకసారి గో బ్యాక్ టు ద రికార్డ్స్. నేను చెప్పినంత మాత్రం మీరు నమ్మాల్సిన అవసరం లేదు. అది వెంబడే మిగిలిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు కంటిన్యూ చేసినాయి. వాసుదేవన్ గారు ఏ నిధులు దేవుడి సొమ్ము ముట్టుకోవటమే తప్పు, దానికి అంకురార్పణ చేసింది మీరు. అప్పట్లో మీరే మొత్తం చేస్తున్నట్ల తర్వాత వీళ్ళందరూ దాన్ని అందిపుచ్చుకున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విచ్చలవిడిగా టీటీడీ నిధులు వాడేశారంటే ఎవరండి దానికి కారణం? ఫస్ట్ అసలు దానికి ఐడియా ఇచ్చింది ఎవరు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టుపక్కల శేషాద్రి అడవుల చుట్టుపక్కల తవ్వకాలు కానీ ఋషికొండ తవ్వకాలు కానీ తవ్వకాల పిచ్చున్నటువంటి వ్యక్తిగా నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు జ్యోతిష్యుడు చెప్పాడంటండి ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారికి
గుప్త నిధులు దొరుకుతాయి మీరు తవ్వకాల వైపు వెళ్తేనని చెప్పేసి ఆ విధమైన పిచ్చి పట్టుకుని రుషికొండ దగ్గర నుంచి ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో బై ప్రాక్టీస్ ఈజ్ ఎ క్రిస్టియన్, ఆయన జ్యోతిష్యులు ఎందుకు నమ్ముతాడు? మీరు ఏం ఆడుతున్నారు సార్? మీరు అదే చెప్తున్నాను. ఆయన క్రిస్టియన్ అయితే తిరుమల వచ్చి గంగానదిలో అక్కడ ములిగినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఆయన క్రిస్టియన్స్ మోసం చేసినటువంటి వ్యక్తి, అతను మోసగాడు, మతాలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేసినటువంటి వ్యక్తి. మొత్తం కుటుంబం అంతా అలాగే తయారైంది. కుటుంబాన్ని ఈ రోజు క్రిస్టియన్ విజయాన్ని నమ్ముకున్నటువంటి కేఏ పాల్ లాంటి వ్యక్తిని ఈ రోజు రోడ్డు మీద పడేసి పిచ్చోళ్ళగా తిరగడానికి కారకమైనటువంటి కుటుంబం మన ఆ సబ్జెక్ట్స్ అన్ని మాట్లాడదాం, మళ్ళీ మాట్లాడదాం. ఒకసారి విజ్డమ్ చౌదరి గారి దగ్గరికి వెళ్దాం, మళ్ళీ మీ దగ్గరికి వస్తా. విజ్డమ్ చౌదరి గారు, రెండు డిఫరెంట్ కాంట్రవర్సీస్ అండి. ఒక ఆయన పివి సునీల్ కుమార్ గారు సర్వీస్లో ఉంటూ ట్వీట్ చేయటం, ఆయన ఇన్ఫార్మ్ ఆఫీసర్, అందరికన్నా ఎక్కువ బాధ్యత ఆడుకుంటుంది ఇన్ఫార్మ్ ఆఫీసర్స్. మీకు తెలుసు, ఉద్యోగ సంఘాల నాయకులుగా 4 దశాబ్దాలు మీరు ఉన్నారు. మామూలుగా సివిల్